మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో నేను ఇప్పటివరకు చేసిన వీడియోస్ అన్నిట్లో ఇది. ఇప్పటివరకు చాలా వీడియోస్ చేశాను. కానీ ఇంత ఇంపార్టెంట్ వీడియో అయితే మాత్రం ఏది కాదు. ఈ ఒక్క వీడియో మీకు మీ ఇన్ని ఇయర్స్ నుంచి మీరు ఎంత ట్రేడింగ్ నేర్చుకున్నారో నాకు తెలీదు. బట్ ఈ ఒక్క వీడియో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏ వీడియో కూడా మీరు ఇప్పటివరకు చూసిన ఏ వీడియో కూడా ఇవ్వదు. ఇదైతే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోని. ట్రేడింగ్‌లో ఏం పాసిబుల్? మీరు సక్సెస్ అవ్వగలరా లేదా? నేను ఎలా సక్సెస్ అయ్యాను? నేను నా స్టూడెంట్స్‌ని ఏ విధంగా సక్సెస్ చేయబోతున్నాను? ఎవ్రీ సింగిల్ థింగ్ మీకు ఈ వీడియో ఆన్సర్ చేస్తది. లెట్స్ గో. మీరు ఈ స్క్రీన్ పైన చూసే డేటా అంతా కూడా నేను లైవ్‌లో డైలీ ఏదైతే లైవ్‌లో చేస్తానో 18:30 నుంచి అంటే ఈవినింగ్ 6:30 నుంచి 8:30 వరకు నైట్ లైవ్‌లో ఏదైతే ట్రేడింగ్ చేస్తానో వాటి యొక్క రిజల్ట్స్. ఓకే. నేను ఎలైట్ ట్రేడింగ్ రూమ్ స్టార్ట్ చేసింది మే స్టార్టింగ్‌లో. అప్పుడు మేము గోల్డ్ అనేది ట్రేడ్ చేయట్లేదు. ఈఎస్ యాక్టివ్‌గా ట్రేడ్ చేస్తున్నాను లాస్ట్ 3 ఇయర్స్ నుంచి. ఈఎస్ నుంచి వచ్చిన ప్రతి ట్రేడ్ కూడా మీకు ఇక్కడ నేను లైవ్‌లో తీసుకున్న ట్రేడే. గోల్డ్ ఇక్కడ 18:30 టూ టైమ్స్ కనిపిస్తున్నాయి కదా! 18:30 అండ్ 19:30 2 క్యాండిల్స్ ట్రేడ్ చేస్తాను గోల్డ్ కంపల్సరీగా ఎవ్రీ డే. మోస్ట్ ఆఫ్ ది ట్రేడ్స్ మనకు వచ్చేది గోల్డ్ నుంచే. సో 83 ట్రేడ్స్ వచ్చాయి. టోటల్‌గా గోల్డ్ నుంచి ప్రత్యేకంగా 163 ట్రేడ్స్ వచ్చాయి లైవ్‌లో. ఓన్లీ లైవ్‌లో చేసుంటే. గోల్డ్ నేను ట్రేడ్ చేయడం స్టార్ట్ చేసింది జూలై నుంచి. బట్ ఇది డేటా. ఎందుకంటే నేను ఇన్ కేస్ నేను ఫిబ్రవరి మంత్ స్టార్టింగ్ నుంచి కానీ లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ చేసుంటే ఇదే డేటా ఎగ్జాక్ట్‌లీ సేమ్ ఓవరాల్‌గా 234 ట్రేడ్స్ లైవ్‌లో తీసుకొని ఉండేవాడిని. 234 ట్రేడ్స్. 163 విన్స్ టోటల్‌గా. అంటే 3 కలిపి గోల్డ్ యాక్చువల్లీ గోల్డ్ అండ్ ఈఎస్ 2 కలిపి. గోల్డ్ టోటల్‌గా 18:30 నుంచి 20:30 వరకు ఈఎస్ సిల్వర్ బుల్లెట్ అవర్‌లో. జస్ట్ 2 అవర్స్ ఆఫ్ ట్రేడింగ్ గైస్. నథింగ్ మోర్. జస్ట్ 2 అవర్స్ ఆఫ్ ట్రేడింగ్ ఎవ్రీ డే. 2 hours of focus, 234 trades, 163 wins, 71 losses, total nearly 70% win rate. మీరు నోట్ చేయాల్సిన పాయింట్ ఇదే. 70% win rate with 1:1. 92 hour రిటర్న్ డెలివర్ చేసి ఉన్నాం. ఓకే. నేను యాక్టివ్గా ట్రేడ్ చేసింది ఈఎస్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి. గోల్డ్ ఈ ఇయర్ స్టార్ట్ చేసాం. బట్ ఈ విధమైన డేటా వచ్చి ఉండేది. అందులో మ్యాక్సిమం కన్సిక్యూటివ్ విన్స్ 14 విన్స్ ఇన్ ఏ రో వరుసగా మీరు 14 విన్స్ విన్నింగ్ స్ట్రీక్ మ్యాక్సిమం వచ్చింది మనకి ఇప్పటి వరకు డేటా ప్రకారం. 5 లాసెస్ మ్యాక్సిమం కన్సిక్యూటివ్ లాసెస్ జస్ట్ 5 లాసెస్. మ్యాక్సిమం డ్రా డౌన్ 5 ఆర్. ఈ డ్రా డౌన్ అంటే ఏంటో నేను చార్ట్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నెక్స్ట్ రాబోయేది ఈక్విటీ కర్వ్. 5 ఆర్ మ్యాక్సిమం డ్రా డౌన్ వెరీ లెస్. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇండివిజువల్ రిజల్ట్స్ కూడా చూడండి. ఇక్కడ గోల్డ్ 74% విన్ రేట్ నియర్లీ 18:30 అంటే 6:30కి మేము ఏదైతే ట్రేడ్ తీసుకుంటామో ఎవ్రీడే 74% విన్ రేట్. గోల్డ్ సిల్వర్ బుల్లెట్ అవర్లో 70% విన్ రేట్. ఈఎస్ 65% విన్ రేట్ నియర్లీ సిల్వర్ బుల్లెట్ అవర్లో. దిస్ ఈస్ ఆర్ ట్రూ డేటా గైస్. ఏదో కుక్డప్ డేటా లేకపోతే ఇంకోటే కాదు. దిస్ ఈస్ ట్రూ డేటా, ట్రూ టెస్టెడ్ డేటా అండ్ ట్రూగా నేను ఈఎస్ ట్రేడ్స్ అన్ని లైవ్లో తీసుకున్న డేటా. రైట్. లైవ్లో ఎగ్జిక్యూట్ చేసిన డేటా. రైట్. ఇది ఏదో ఒక ర్యాండమ్గా క్రియేట్ చేసింది కాదు మీకు. సో ఎలైట్ ట్రేడింగ్ రూమ్లో లైవ్లో తీసుకుంటే మీరు ఏం చెయ్యొచ్చు, మీరు విత్ ఇన్ ఫ్యూ మంత్స్లో మీరు ఏం అచీవ్ చెయ్యొచ్చు అని చెప్పే డేటా ఇది. ఓకే. జస్ట్ నన్ను ఎవ్రీడే 2 అవర్స్ ఫాలో అవడం ద్వారా ఓన్లీ లైవ్లో లైవ్ స్ట్రీమ్ తర్వాత ఇంకా ఎంత అచీవ్ చేయొచ్చు అనేది మీ ఊహలు కూడా అందదు అది. ఎందుకంటే అదర్ స్ట్రాటజీస్ ఆ విధంగా ఉంటాయి. ఆ లెవెల్లో పర్ఫామ్ చేస్తాయి అవి. సో ఇది ఓన్లీ అంటే ఆఫ్ ద స్క్రీన్ ట్రేడ్స్ చెప్పి నేను ఏదో మిమ్మల్ని మ్యానిపులేట్ చేయాలనో ఇంకోటి చేసే పర్సన్ కాదు నేను. లైవ్లో తీసుకున్న ట్రేడ్స్ని మాత్రమే నేను మీకు చూపిస్తా. లైవ్లో ఏదైతే చేయబోతున్నానో దాని గురించి చెప్తా. ఆఫ్ ద స్క్రీన్లో ప్రతి ఒక్కరు చూపిస్తున్నారు. బట్ దట్ డజంట్ హెల్ప్. ఓకే. ఇది లైవ్లో తీసుకున్న డేటా అండ్ పర్ఫార్మెన్స్ బై మంత్లీ పర్ఫార్మెన్స్ చూద్దాం. గ్రీన్ డేస్ లిటరల్గా అంటే టోటల్గా 3 ట్రేడ్లు, మూడిట్లో కూడా మనం టోటల్గా ఆ మంత్లో తీసుకున్న ట్రేడ్స్, ఆ డేలో తీసుకున్న ట్రేడ్స్లో టోటల్ రిటర్న్ మనకి ఎంత వస్తుంది, పాజిటివ్ రిటర్న్ వచ్చింది అనుకోండి. లెట్ అస్ సే 2 విన్స్ 1 లాస్ వచ్చింది. ఓవరాల్ ఎంత 1 ఆర్ పాజిటివ్ ఆ రోజు. కాబట్టి అది గ్రీన్ డే. 1 విన్ 1 లాస్ వచ్చింది. 0 బ్రేక్ ఈవెన్ డే. అది ఫ్లాట్ డే. నో ట్రేడ్ డే. ఫ్లాట్ డే ఆర్ నో ట్రేడ్ డే. ఇది రెండు ఒకటే. బికాస్ రెండిట్లో కూడా 0 రిటర్న్ ఉంటుంది. రెడ్ డేస్ అంటే 1 2 లాసెస్ 1 విన్ వచ్చింది అనుకోండి. -1 ఆర్ రెడ్ డే. ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసిన గ్రీన్ డేస్, రెడ్ డేస్ అండ్ ఫ్లాట్ డేస్ టోటల్ యాక్టివ్ డేస్ అంటే ఎన్ని రోజులు మనకు ట్రేడ్ ఆపర్చునిటీ వచ్చింది టోటల్గా 3 క్యాండిల్స్ కలిపి. ఓకే. 14 డేస్ మనకు ట్రేడ్స్ వచ్చాయి వెబ్ మంత్లో. 85% గైస్, లిటరల్ 85% ఆఫ్ ది డేస్ మనం గ్రీన్లో క్లోజ్ చేసాం. దిస్ ఈస్ ద బ్యూటీ. 85% ఆఫ్ ది డేస్ మనం ప్రాఫిట్స్లోనే ఉన్నాం. ఫిబ్రవరి మంత్లో
మార్చ్ మంత్ వాస్ టఫ్ మంత్. 64% డేస్ మాత్రమే మనం ప్రాఫిట్స్లో ఉన్నాం. రెస్ట్ ఆఫ్ ది 36% ఆఫ్ ది డేస్ రెడ్ డేస్ ఆబ్వియస్లీ. ఓకే, అండ్ రెడ్ నాట్ ఈవెన్ రెడ్ డేస్, అందులో ఇంకా 5 డేస్ నో ట్రేడ్ డేస్ కూడా ఉంటాయి కదా, రైట్? సో ఇంకా ఏప్రిల్ మంత్ 82% గ్రీన్ డేస్, జూన్ మంత్, మే మంత్ 85%, మే ఈజ్ లైక్ 86 ఆల్మోస్ట్ 87%. సో ఎంత పర్సెంట్ ఆఫ్ డేస్ మనం గ్రీన్లో ఉంటాం లైవ్ స్ట్రీమ్లో. ఓకే, అన్ని ఎవ్రీ మంత్ చూసారా అబౌవ్ 80%, అబౌవ్ 85%, ఇన్ఫాక్ట్ 80 కూడా కాదు, 85% అబౌవ్ ఆల్మోస్ట్ యావరేజ్. ఒక్క మార్చ్ మంత్ మాత్రం మనకి టఫ్ మంత్, 64% అంతే. ఓకే, ఓవరాల్గా మనకి 80% అబౌవ్, మోర్ దెన్ 80% అబౌవ్, 81% ఆఫ్ ది డేస్ గ్రీన్ డేస్ మనకి. దిస్ ఈస్ ద బ్యూటీ గైస్. ఎవరు చూపిస్తారు మీకు ఈ డేటా? ఆన్లైన్లో ఎన్నో వీడియోస్ చూస్తారు, ప్రతి ఒక్కరు ఈ స్ట్రాటజీ వాడితే మీరు సక్సెస్ అయిపోతారు, దిస్ ఇస్ ద ఓన్లీ స్ట్రాటజీ యూ నీడ్ అని చెప్పేసి రకరకాల షిట్ మాట్లాడుతూ ఉంటారు. ఎవరైనా డేటాతో మీరు ఈ విధంగా ట్రేడ్ చేయొచ్చు, లైవ్లో తీసుకుంటే ఈ రిజల్ట్స్ వస్తాయి. ఇది మెంటర్షిప్, ఇది ట్రూ మెంటర్షిప్. నన్ను ఫాలో అవ్వండి, నా ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయండి, మీరు ఇంకేది చేయొద్దు. నన్ను ఫాలో అవుతూ నా ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయండి, స్ట్రాటజీ నేర్చుకోండి, లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ అట్ ద సేమ్ టైం, నథింగ్ ఎల్స్. మిమ్మల్ని మీకు వదిలేను నేను అలై ట్రేడింగ్ రూమ్లో, మిమ్మల్ని చేయి పట్టుకుని నడిపిస్తా. ఎందుకు సక్సెస్ అవ్వరో నేను చూస్తా. ఎందుకంటే నేను ఏదైతే ట్రేడ్స్ తీసుకుంటానో ఎగ్జాక్ట్ ట్రేడ్స్ మీరు తీసుకోవాలి, దట్ ఈస్ ద ఎయిమ్ ఇక్కడ. వాళ్ళు చేయవలసింది మొత్తం కూడా జస్ట్ నేను ఏదైతే ట్రేడ్స్ తీసుకున్నానో అవే ట్రేడ్స్ తీసుకుంటారు వాళ్ళు కూడా. వాళ్ళ యొక్క డిఫరెంట్ ట్రేడ్స్ ఏం తీసుకోరు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రతి స్టూడెంట్ కూడా మా అలైడ్ ట్రేడింగ్ రూమ్లో సేమ్ ట్రేడ్ తీసుకోవాలి, దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్. సేమ్ ట్రేడ్ తీసుకోవాలి, డిఫరెంట్ సెట్ ఆఫ్ అకౌంట్స్ పెట్టుకొని డిఫరెంట్ సెట్ ఆఫ్ అకౌంట్స్లో డిఫరెంట్ ట్రేడ్స్ తీసుకోవాలి. సో ఇక్కడ బేసికలీ అలైడ్ ట్రేడింగ్ రూమ్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ పని ఏంటి? వాళ్ళు ఒక ఫండెడ్ అకౌంట్స్ తీసుకోవడం, జస్ట్ నన్ను ఫాలో అవ్వడం మాత్రమే. నేను ఏదో ట్రేడ్స్ తీసుకొని మీరు ఏదో ట్రేడ్స్ తీసుకొని స్ట్రాటజీ ఇద్దరు కూడా డిఫరెంట్ వేస్లో థింక్ చేస్తే నేను మెంటర్షిప్ ఆఫర్ చేయడమే వేస్ట్. అసలు అలైడ్ ట్రేడింగ్ రూమ్ పెట్టడమే వేస్ట్. దట్ ఈస్ నాట్ మై ఇంటెన్షన్. 99% ఆఫ్ ది మెంటర్షిప్స్ బయట ఉన్నది అబ్సల్యూట్ బుల్షిట్, అందులో నో డౌట్. నెక్స్ట్ చూపించబోయేది ఈక్విటీ కర్వ్. అంటే మనం ఫెబ్ మంత్ నుంచి స్టార్ట్ చేసి ఉంటే మన ట్రేడింగ్ కర్వ్ ఈ విధంగా మూవ్ అవుతుంది. నేను చెప్పాను ఆల్రెడీ చాలాసార్లు, ఒక కర్వ్ అనేది ఒక అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి, బట్ ఆ డౌన్ ఫేజెస్ అనేవి మనకి ఎక్కువ కాలం ఉండవు, బికాజ్ మనకున్న ఎడ్జ్ అలాంటిది మార్కెట్లో. ఇక టోటల్ ట్రేడ్స్ చూడండి ఒకసారి, 234 ట్రేడ్స్, జస్ట్ 2 hours ఆఫ్ ట్రేడింగ్. ఇంకా నేను జాన్యువరి మంత్ ట్రేడ్స్ లెక్క పెట్టలే, ఇంకా అవి కూడా యాడ్ చేస్తే అనదర్ 40 ట్రేడ్స్ వచ్చేస్తాయి, అవి 270 ట్రేడ్స్ అయిపోతాయి. అండ్ ఈ విన్ రేట్ 70% అబవ్కి వెళ్ళిపోద్ది. ఎందుకంటే జాన్యువరి మంత్ వాజ్ ద బెస్ట్ మంత్ ఆఫ్ ది ఇయర్, ఎక్స్ట్రాడినరీ మంత్. ఇంకా అంత బెస్ట్ మంత్ అని కూడా నేను కమిట్ చేస్తాను, పక్కన పెట్టేశాను. ఎందుకంటే మీకు ట్రూ డేటా చూపించాలని, రియాలిటీ చూపించాలని. బట్ ద రియాలిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడండి, 92 టోటల్ రిటర్న్. ఓకే, సో టోటల్ డ్రాడౌన్, దిస్ ఇస్ ద బ్యూటీ గైస్. డ్రాడౌన్ జస్ట్ 5 hour డ్రాడౌన్. ఓకే, నేను నెక్స్ట్ చూపించబోయే డేటా మీకు ఇంకా సైకాలజీని ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ చేస్తుందో మీరే చూస్తారు నెక్స్ట్ చూపించబోయేది. ఓకే, 4 మ్యాక్సిమం కన్సిక్యూటివ్ విన్స్. ఇక్కడ దీన్ని ఇక్కడ చూడొచ్చు, మ్యాక్సిమం కన్సిక్యూటివ్ విన్స్ 14, లాసెస్ 5. దిస్ ఈస్ ద బ్యూటీ, ఎడ్జ్ యొక్క బ్యూటీ ఇది. కర్వ్ చూడండి ఎంత బాగా మూవ్ అవుతుందో పైకి అప్ సైడ్. కంబైన్డ్ ఈక్విటీ చూద్దాం ఒకసారి. దిస్ ఈస్ వేర్ ద అబ్సల్యూట్ బ్యూటీ కమ్స్ గైస్. ఫెబ్ మంత్ ఇక్కడ మనకి ఒక లూజింగ్ స్ట్రీక్, ఒక స్మాల్ బ్యాడ్ ఫేజ్ వచ్చింది చూసారా, అంటే లాసెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. 1 loss, 2 loss, టోటల్ 4 losses, 2 wins. ఫెబ్ 2 నుంచి ఫెబ్ 2 నుంచి ఫెబ్ 4 వరకు 2 days అంతే. తర్వాత విన్ స్ట్రీక్ ఎంత 3-4 విన్ స్ట్రీక్. తర్వాత ఒక లాస్, మళ్ళీ అగైన్ 3 విన్ స్ట్రీక్. టోటల్ 8 ట్రేడ్స్లో 7 wins, 1 loss. తర్వాత అగైన్ అక్కడక్కడ లాసెస్ వచ్చినా సరే విన్స్, కంటిన్యూస్ విన్స్, 2 wins, అక్కడక్కడ లాసెస్. అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ కదా. తర్వాత 2 losses వచ్చాయి. ఇంకెక్కడ నుంచి ఫినామినల్, అసలు ఎక్కడ ఆగలేదు. దిస్ ఇస్ లైక్ క్రేజీ. అసలు ఇక్కడ నుంచి ఒకసారి చూడండి, ఫిబ్రవరి 20th నుంచి మార్చ్ 5th వరకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 విన్స్, 1 loss. ఎప్పుడు ఫిబ్రవరి 19th నుంచి మార్చ్ 4th వరకు 15 విన్స్ అండ్ జస్ట్ 1 loss. వాట్ ఈస్ దిస్? ఓకే, అండ్ నెక్స్ట్ 2 losses, అగైన్ 2 wins, అగైన్ 3 wins, మళ్ళీ మధ్యలో అక్కడక్కడ లాసెస్. మనకి మార్చ్ మంత్ నేను చెప్పాను మీకు టఫ్ మంత్ గైస్ అని. ఎందుకు టఫ్ మంత్ ఇక్కడ చూడొచ్చు మీరు. మార్చ్ 16th నుంచి ఒక్కసారి చూడండి, మార్చ్ 16th నుంచి మార్చ్ 31st వరకు ఆ 14 days, ఆ 14-15 days ఎన్ని లాసెస్ ఉన్నాయో చూడండి. 2 losses,
అగైన్ 4 లాసెస్, అగైన్ 1 లాస్, అగైన్ 1 లాస్, అగైన్ 1 లాస్, అగైన్ ఇక్కడ మళ్ళీ మనకి స్మాల్ లిటిల్ విన్నింగ్ స్ట్రీక్ వచ్చింది, అగైన్ మళ్ళీ మనకి మల్టిపుల్ లాసెస్ వచ్చాయి. ఇది జస్ట్ 14-15 డేస్ ఉంది ఈ ఫేజ్, ఈ వర్స్ట్ ఫేజ్. ఓకే, ఈ 14-15 డేస్లో జస్ట్ ఇమేజిన్ గైస్, ఎవరైనా అలైవ్ ట్రేడింగ్ రూమ్ కానీ March 13th జాయిన్ అయ్యారు అనుకుందాం, లైవ్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నారు ట్రేడ్స్ నాతో. ఈ ఫేజ్లో వాళ్ళు ఖచ్చితంగా నన్ను క్రిటిసైజ్ చేస్తారు, ఇది వేస్ట్ అనుకుంటారు, అసలు ఇది రూమ్ అన్ని లాసెస్ వస్తున్నాయి, విన్స్ రావట్లేదు అనుకుంటారు. ఒక నోవిస్ ట్రేడర్ థింకింగ్ ఎలా ఉంటుంది, ఖచ్చితంగా ఇక్కడెక్కడ ఎగ్జిట్ అయిపోతారు వాళ్ళు, ఇంక స్ట్రాటజీని కంప్లీట్గా వాడడం మానేస్తారు ఇన్ని లాసెస్ చూసేటప్పటికి. కానీ తర్వాత సినారియో చూడండి ఒక్కసారి, ఇక్కడ నుంచి చూస్తే మీ మైండ్ క్రేజీ అనుకుంటారు. March 31st నుంచి April 17th వరకు చాలా రోజులు. ఇక్కడ నుంచి ఒకసారి ఈ విన్ స్ట్రీక్ చూడండి ఒకసారి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 విన్స్, 3 లాసెస్ వచ్చే రోలో ఇన్ రో. 13 విన్స్ తర్వాత మళ్ళీ 14 15 16 17 18 19 20 21 22 23 24 విన్స్, టోటల్ 27 ట్రేడ్స్లో 24 విన్స్, 3 లాసెస్. క్రేజీ. ఈ ఫేజ్లో మ్యాసివ్ పేఅవుట్స్ వచ్చేస్తాయి మీకు. ఓకే, మీకు జస్ట్ మేబీ ఈ ఫేజ్ ఓవరాల్గా చూసుకున్నా సరే బ్రేక్ ఈవెన్ ఫేజ్, రైట్. మనకి 64%, మీరు ఇక్కడ చూస్తే పర్ఫార్మెన్స్ సమ్మరీలో మనకి మార్చ్ మంత్లో గ్రీన్ డేస్ ఎన్ని 64% చూపిస్తుంది, అక్కడ 64% గ్రీన్ డేస్ చూపిస్తుంది. ఇక్కడ మీకు మ్యాసివ్ విన్నింగ్ స్ట్రీక్, దిస్ ఇస్ లిటరల్లీ మ్యాసివ్. ఏప్రిల్ మంత్ తర్వాత మళ్ళీ స్మాల్ లూజింగ్ స్ట్రీక్ చూసారా, 2 లాసెస్, అగైన్ 3 విన్స్, అగైన్ 2 లాసెస్. ఎప్పటి నుంచి April 17th నుంచి April 22nd వరకు, రైట్. స్మాల్ లూజింగ్ స్ట్రీక్, అంటే లూజింగ్ స్ట్రీక్ కూడా కాదు యాక్చువల్లీ, ఇవి మధ్యలో విన్స్ కూడా వచ్చాయి, విన్ లాస్ ఆ టైప్ ఆఫ్ సినారియో. బట్ అగైన్ మళ్ళీ మ్యాసివ్ విన్నింగ్ స్ట్రీక్, అగైన్ మ్యాసివ్ విన్నింగ్ స్ట్రీక్, అగైన్ మ్యాసివ్. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ ఫెనామినల్. ఇక్కడ నుంచి చూడండి ఒకసారి, May 8th నుంచి May 26th వరకు విన్స్ ఇన్ రో. ఇవన్నీ ఇండివిజువల్ ట్రేడ్స్, రైట్. ఇంక ఇక్కడ నుంచి అసలు ఆగలేదు. ఎప్పుడు May 12th నుంచి ఇంకా June 10th వరకు నాన్ స్టాప్, అన్స్టాపబుల్. అండ్ అగైన్ ఇక్కడ చూడండి ఒకసారి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. June 10th నుంచి June 15th, June 12th వరకు ఆ 2 days కూడా వరుసగా మనకి ఎన్ని లాసెస్ వచ్చాయి, 3 4 5 లాసెస్ వచ్చాయి గైస్, 5 లాసెస్. ఈ ఫేజ్ ఒక నోవిస్ ట్రేడర్కి చాలా టఫ్ ఫేజ్ డెఫినెట్లీ, ఎవరికైనా. బట్ దిస్ ఇస్ వెరీ కామన్, దిస్ ఇస్ వాట్ ట్రేడింగ్ ఇస్. ట్రేడింగ్లో పుల్ బ్యాక్స్ ఉంటాయి. అదే మనం ఇక్కడ చూసాం ఈక్విటీ కర్వ్లో, ఇక్కడ స్మాల్ పుల్ బ్యాక్ చూసారా, ఈ పుల్ బ్యాక్ అదే ఆ 5 లాసెస్ ఇన్ రో. తర్వాత మళ్ళీ కర్వ్ ఏమైంది, అన్స్టాపబుల్, పైకి వెళ్ళిపోయింది మళ్ళీ. ఇంకెక్కడి నుంచి మళ్ళీ ఏమైంది, ఈ ఫేజ్ మనం జస్ట్ అలా గ్రేస్ఫుల్గా లాసెస్ యాక్సెప్ట్ చేసి ఉంటే నెక్స్ట్ అగైన్ మ్యాసివ్ విన్నింగ్ స్ట్రీక్. ఇంకా ఆగలేదు ఇక్కడ నుంచి, అక్కడక్కడ 1-2 లాసెస్ వచ్చినా సరే మధ్యలో ఇంకా ఎక్కడ ఆగలేదు. ఎండ్ ఆఫ్ ది జూలై వరకు ఇక్కడ మళ్ళీ 3 వెరీ కామన్ విన్స్ అండ్ లాసెస్ ఆర్ వెరీ కామన్, మధ్యలో వస్తూనే ఉంటాయి అవి. బట్ ఓవరాల్గా మన స్ట్రాటజీకి ఎడ్జ్ ఉంటాయి, ఈ విన్నింగ్ స్ట్రీక్సే ఎక్కువ ఉంటాయి, విన్సే ఓవరాల్ ఎక్కువ ఉంటాయి. అందుకే మనకి ఓవరాల్గా 70% విన్ రేట్ ఉంది, జస్ట్ 30% మాత్రమే లూజింగ్ రేట్. 1:1 రిస్క్ రివార్డ్ రేషియో. అండ్ మీరు ఇక్కడ డైలీ పర్ఫార్మెన్స్ చూద్దాం ఒకసారి. చూసారా గ్రీన్ డేస్ ఎన్ని, రెడ్ డేస్ ఎన్ని, ఫ్లాట్ డేస్ ఎన్ని. గ్రీన్ డేస్ అయితే ఇక్కడ ఒకసారి చూడండి, అన్ని గ్రీన్ డేస్ ఉంటాయి ఆల్మోస్ట్. ఈ రెడ్ డేస్ అనేవి మనకి చాలా రేర్గా అక్కడక్కడ ఉంటాయి. రెడ్, ఇక్కడ ఒక రెడ్ డే ఉంది, ఇక్కడ ఒక రెడ్ డే ఉంది, అండ్ ఇక్కడెక్కడో ఒక దగ్గర వరుసగా 3 or 4 రెడ్ డేస్ వస్తాయి, అది మీకు చూపిస్తాను. ఐ థింక్ ఇక్కడ చూసారా వరుసగా 3 రెడ్ డేస్ వచ్చాయి, మధ్యలో ఒక ఫ్లాట్ డే ఉంది. ఈవెన్ తో ఈ ఫ్లాట్ డే రెడ్ డే అయినా సరే, రెడ్ డే అనుకున్నా సరే నో ప్రాబ్లం. ఓకే, 4 రెడ్ డేస్. బట్ ఇక్కడ నుంచి ఒకసారి గ్రీన్ డేస్ చూడండి. ఎప్పుడంటే ఇక్కడ February 4th నుంచి March 4th వరకు ఆల్మోస్ట్ 1 month, ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 month టోటల్గా 1 రెడ్ డే, జస్ట్ 1 రెడ్ డే, అన్ని గ్రీన్ డేసే లైవ్ స్ట్రీమ్లో. Feb 4th నుంచి టోటల్గా March 4th వరకు, అంటే 1 month 1 రెడ్ డే అంటే చూడండి గైస్. అండ్ April 1st నుంచి ఇంక ఇక్కడ నుంచి కూడా అంతే, సేమ్ సినారియో. బికాజ్ గైస్ మనకి 80% ఆఫ్ ది టైమ్స్, 80 to 85% ఆఫ్ ది టైమ్స్ మనకి గ్రీన్ డేస్ ఉంటాయి అన్నప్పుడు రెడ్ డేస్ ఎక్కడ కనిపిస్తాయి, ఇక్కడ రెడ్ డేస్ కనిపించవు. ఇది June 15th నుంచి యాక్చువల్గా July 16th వరకు మళ్ళీ 1 month లిటరలీ నో రెడ్ డే, 1 month. అక్కడక్కడ రెండు రోజులు, ఒక రోజు రెడ్ డేస్ ఉంటాయి. దట్ ఈస్ వెరీ కామన్. దిస్ ఈస్ వాట్ యూ కెన్ అచీవ్. మనకి లాసెస్ అనేవి కంపల్సరీగా ఉంటాయి ట్రేడింగ్లో అని ఎప్పుడైతే నాకు ఈ విషయం తెలుసో, ఆబ్వియస్లీ నేను ప్రతి లాస్, ప్రతి విన్, ఎవ్రీ సింగిల్ థింగ్ నేను పోస్ట్ చేస్తాను పబ్లిక్లో. వై హెసిటేట్? వై? బికాస్ ఓన్లీ రియల్ ట్రేడర్స్ కెన్ పోస్ట్ లాసెస్. ఈ ఫేక్ పీపుల్ అందరూ కూడా ఓన్లీ విన్స్ మాత్రమే పోస్ట్ చేస్తారు. ఓ మై గాడ్, సీ దిస్, నేను $1000s పేఅవుట్ తీసాను, $1000s ప్రాఫిట్ వచ్చింది, నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, అంత ప్రాఫిట్ వచ్చింది. ఎందుకంటే
ఇటువంటివి చూసే కదా మనకి ఈ బిగినర్స్ అందరూ కూడా అట్రాక్ట్ అయ్యేది. రైట్. ప్రాఫిట్స్ పోస్ట్ చేస్తే ఆబ్వియస్లీ ఓ మై గాడ్ మనం కూడా ఈ విధంగా ప్రాఫిట్ తీయొచ్చు ఈ పర్సన్ దగ్గర నేర్చుకుంటే. బట్ రియాలిటీ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అక్కడ రియాలిటీ కంప్లీట్లీ డిఫరెంట్. సో దానివలన నేను ఎవ్రీ సింగిల్ లాస్ నేను పోస్ట్ చేస్తాను. ఎవ్రీ సింగిల్ ట్రేడ్ రిజల్ట్ నేను పోస్ట్ చేస్తాను. లైవ్లో తీసుకునేవి. ఆఫ్ ద స్క్రీన్ కూడా నేను ఎందుకు పోస్ట్ చేయట్లేదంటే, ఎందుకంటే అవన్నీ మీరు చూడలేదు కదా, లైవ్లో స్టూడెంట్స్ చూడలేదు కదా. అవి విన్ అయితే ఏంటి, లూజ్ అయితే ఏంటి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. రైట్. సో లైవ్లో ప్రతి ఒక్కరు చూసేది ఏంటి, నేను ప్రాఫిటబుల్గా ఉన్నానా లేదా, నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ప్రాఫిట్స్ తీస్తున్నారా లేదా, అది ఇంపార్టెంట్ నాకు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అదే మెయిన్ ట్రాన్స్పరెన్సీ అంటే. ఇంకొకటి ఏమీ కాదు. ట్రాన్స్పరెన్సీ అంటే ఎక్కడ వస్తుంది, ప్రతిదీ కూడా మన కళ్ళ ముందు జరగాలి అంతే. ఈ ఆన్లైన్ వరల్డ్లో ప్రతిదీ కూడా ఫేకే గైస్, టు బి హానెస్ట్. అన్లెస్ మనకి మన రియల్ ఐస్ ముందు కానీ జరగకపోతే మనం దేనికి కూడా పే చేయడం, ఒక ప్రోడక్ట్కి పే చేసి మనం దాన్ని బై చేయడం అనేది అబ్సల్యూట్ బుల్షిట్. అది కేవలం ఫూలిష్నెస్ అవుద్ది అంతే. హోప్తో కానీ ఏదైనా సరే. రైట్. కొంచెం మెచ్యూర్డ్గా కొంచెం కొంచెం తెలివితేటలు వాడాలి ఇక్కడే మనం. ట్రేడింగ్ సైకాలజీ అంటే ఫియరో గ్రీడో, మీరు ఫియర్ తగ్గించుకోండి గ్రీడ్ తగ్గించుకోండి, ఇది కాదు ట్రేడింగ్ సైకాలజీ అంటే. ట్రేడింగ్ సైకాలజీ ఎలా బిల్డ్ అవుతుంది అంటే డేటాతో బిల్డ్ అవుతుంది. మన దగ్గర డేటా ఎంత ఉంది అనేది బిల్డ్ అవుతుంది. సో మీరు ఫియర్ తగ్గించుకోండి, గ్రీడ్ తగ్గించుకోండి అంటే ఎలా తెలుస్తుంది ఒక స్టూడెంట్కి? ఇంటర్నెట్లో ప్రతి ట్రేడింగ్ సైకాలజీ వీడియో కూడా ఇదే ఉంటుంది. యూ హ్యావ్ టు కంట్రోల్ ద గ్రీడ్, యూ హ్యావ్ టు కంట్రోల్ ద ఫియర్. నో గైస్, మీరు ఫియర్ గ్రీడ్లు వాటి గురించి సపరేట్గా ఉన్న అవసరం లేదు. పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు కేవలం మీ దగ్గర డేటా ఉందనుకోండి, ప్రూవెన్ డేటా, మీరు కేవలం చేయవలసింది ఒకటే, ఆ డేటాని ఫాలో అయిపోండి, ఆ డేటాని ట్రస్ట్ చేయండి. ఎవ్రీ సింగిల్ డే మనం విన్ అవ్వాలి అని మనం ఎప్పుడు ట్రై చేయకూడదు. మన ఎయిమ్ అంతా కూడా మన రూల్స్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయడం, ట్రేడ్ తీసుకోవడం, ఎస్ డన్ ఫర్ ద డే, అంతే, క్లోజ్ చేసేయడం. ఇంకొకటి ఏది ఉండదు మన మైండ్లో. ఎందుకంటే ఆటోమేటికల్లీ మనకున్న ఎడ్జ్ మనకి ఆటోమేటికల్ రిజల్ట్స్ డెలివర్ చేస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది ఎడ్జ్. అది ఎప్పుడు మన ప్రిపరేషన్ అంతా కూడా బిఫోర్, అంటే మన లైవ్ మార్కెట్లోకి వచ్చే ముందే అంతా కూడా కంప్లీట్ అయిపోద్ది మన ప్రిపరేషన్. మన లైవ్లో చేయవలసింది రిలాక్స్ అవ్వడం, ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయడం, అంతే, నథింగ్ ఎల్స్. బట్ బయట ఏమవుతుంది, ఇండివిజువల్ ట్రేడ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం. ప్రతి ట్రేడ్లో కూడా ఆ రోజు విన్ అయితే గ్రేట్, సూపర్, మనకన్నా గొప్ప వాళ్ళు ఎవరు లేరు. ఇంకా ఆ వీక్ కానీ పాజిటివ్లో క్లోజ్ చేస్తే ఇంకా మనకన్నా టాప్ ట్రేడర్ ఎవరు లేరు. ఏదో ఒక పేఅవుట్ ఫ్లూక్లో వస్తే వీఆర్ ద టాప్ అంటారు. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ నాట్ వాట్ ట్రేడింగ్ ఈస్. ట్రేడింగ్ ఈజ్ లాంగ్ టర్మ్ కన్సిస్టెన్సీ. మీరు నెక్స్ట్ 6 months ఎన్ని పేఅవుట్స్ తీయగలరు? కన్సిస్టెన్సీ ఎక్కడ? ఫ్లూక్లో 1 or 2 పేఅవుట్స్ ఎవరికైనా వస్తాయి. ఫ్లూక్లో జస్ట్ ఒక గుడ్ వీక్ తగిలేసింది అనుకోండి, లేకపోతే గుడ్ 2-3 days కానీ తగిలేసి అనుకోండి, గ్యాంబ్లింగ్ చేసిన పేఅవుట్స్ వస్తాయి. మీరు 99% ఆఫ్ ది ట్రేడింగ్ కమ్యూనిటీస్లో చూసేది ఇదే. ఈ ప్రైవేట్ ట్రేడింగ్ కమ్యూనిటీస్లో చూసేది ఈ పేఅవుట్స్ ఎవరైతే పోస్ట్ చేస్తారో, 1-2 పేఅవుట్స్ పోస్ట్ చేస్తారో, వాళ్ళ తర్వాత కనిపించరు ఇంకా ఎక్కడ. బట్ కన్సిస్టెంట్ రిజల్ట్స్ ఎవరు డెలివర్ చేస్తారు? మనం ట్రేడ్ చేసేది ఈ వీక్ కోసమో, ఈ మంత్ కోసమో, నెక్స్ట్ 6 months కోసమో కాదు. మనం ట్రేడ్ చేసేది నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ కోసం, మన లైఫ్ కోసం. ఆల్వేస్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంగ్ టర్మ్. మీరు షార్ట్ టర్మ్ థింకింగ్తో ఇంపాసిబుల్ గైస్ ట్రేడింగ్లో సక్సీడ్ అవ్వడం. నా బలం ఏంటంటే, నా ధైర్యం, నా ఆస్తి ఏదైనా ఉందంటే డేటా. నేను మీకు ఇప్పుడు చూపించిన డేటా, ఈ డేటా నాకు ధైర్యం ఇస్తుంది కాబట్టి, ఈ డేటా నన్ను ప్రూవ్ చేసింది, ఈ డేటా నాకు పేఅవుట్స్ తెచ్చిపెట్టింది. లాస్ట్లో $1000s పేఅవుట్ సర్టిఫికేట్స్ అన్ని కూడా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను నేను. $1000s పేఅవుట్స్ తెచ్చింది కాబట్టి నేను మీకు లైవ్లో ట్రేడ్ చేస్తున్నాను నేను ధైర్యంగా. ఓన్లీ రియల్ ప్రాఫిటబుల్ ట్రేడర్స్ కెన్ ట్రేడ్ ఇన్ లైవ్ విత్ స్టూడెంట్స్, నాట్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరు కూడా ఒక ట్రేడింగ్ కోర్సు ఒక 4-5 వీడియోలు రికార్డ్ చేసేసి, మ్యాసివ్ మాడ్యూల్స్ క్రియేట్ చేసేసి, ఈ వీడియోస్ చూసండి మీరు సక్సెస్ఫుల్ అయిపోతారు అంటే, నో, ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. ట్రస్ట్ మీ. ట్రేడింగ్ ఈజ్ ఆల్ అబౌట్, అసలు మెంటరింగ్ అంటేనే లైవ్లో గైస్ వెరీ సింపుల్. డేటా ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తానంటే, మనం కాలేజ్లో జాయిన్ అవుతాం, ఓకే, మనం బీటెక్ జాయిన్ అవుతాం, లైక్ చాలామంది చూస్తాం, బాగా కష్టపడి చదివితే ప్లేస్మెంట్స్ వస్తాయి, వాళ్ళకి మంచి జాబ్స్ కొడతారు సాఫ్ట్వేర్ కంపెనీస్లో. ఈవెన్ ఫర్ దాట్ పర్పస్ నేను కూడా నా బీటెక్లో సిఎస్సిలో 18 lakhs ప్యాకేజ్ పర్ యానం జాబ్ ఇచ్చేసి, నేను ఇన్ఫాక్ట్ నాకు ఆఫర్ వచ్చిన యాక్సెప్ట్ చేయకుండా నేను ట్రేడింగ్ సెలెక్ట్ చేసుకుని ఈ ఫీల్డ్లోకి వచ్చాను, నేను ఈ బిజినెస్లోకి, బికాస్ ఆఫ్ ది కాన్ఫిడెన్స్ అండ్ ద డేటా ఐ హ్యాడ్. ఎందుకు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి చదివితే జాబ్ వస్తుంది అని బీటెక్లో జాయిన్ అవుతారు? బికాస్ మనం బయట చూస్తాం, మన ఇంటి చుట్టుపక్కల చూస్తాం, మనం కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత సీనియర్స్ని చూస్తాం, వాళ్ళు మంచి మంచి ప్లేస్మెంట్స్తో ఎగ్జిట్ అవ్వడం కాలేజ్ నుంచి. సార్స్ చెప్తారు, ఇక్కడ ఏమవుతుంది, కష్టపడి చదివితే మనకి ఖచ్చితంగా మంచి జాబ్ వస్తుంది అని మనకు తెలుసు, అది ప్రూవెన్.
ఎందుకు? మనకి డేటా ఆల్రెడీ ఫీడ్ అయి ఉంది మైండ్‌కి. యామ్ ఐ రైట్ ఆర్ రాంగ్? మనం చూసేదాన్ని బట్టి కానీ, మనకి ప్రొఫెసర్ చెప్పేదాన్ని బట్టి కానీ, మనం మనం డే టు డే మన లైఫ్‌లో బయట మనం చూసి కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఉంటది అని మనకు తెలుసు. బికాజ్ మైండ్ ఎందుకు బిలీవ్ చేస్తుంది? ఆల్రెడీ డేటా ఉంది మైండ్ దగ్గర. మన మైండ్‌కి ఆల్రెడీ డేటా ఉంది. బట్ ట్రేడింగ్‌లో ఏం డేటా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ట్రేడింగ్ మెంటర్‌షిప్స్ ఆఫర్ చేస్తున్నారు అనేది నా క్వెషన్ ఇక్కడ. వాట్ డేటా యూ ఆర్ ప్రొవైడింగ్? ప్రతి మెంటర్‌ని నేను క్వెషన్ చేసేది అడిగేది ఒకటే. మీ స్టూడెంట్స్‌కి మీరు చేసే స్ట్రాటజీ ఎంత డేటా మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? ఆథెంటిక్ డేటా. ఇంత డేటా మీరిస్తే, మీరు ఎందుకని లైవ్‌లో ట్రేడ్ చేయట్లేదు? ఎందుకని లైవ్‌లో ఎన్ని విన్స్ వస్తున్నాయి? ఎన్ని లాసెస్ వస్తున్నాయి? టోటల్ విన్ రేట్ ఎంత? రిస్క్ రివార్డ్ రేషియో ఎంత? మీరు ఆఫర్ చేయగలరు ట్రేడింగ్ మెంటర్‌షిప్‌లో? ఇదంతా చేయండి. మీరు మెంటర్‌షిప్‌కి 1,00,000 పెట్టండి ఫీజు. 2,00,000 పెట్టండి. ఎవ్వరు అబ్జెక్ట్ చేయరు. బికాజ్ మీరు క్రియేట్ చేసే వాల్యూ అలాంటిది. మీరు లాక్స్‌లో చార్జ్ మీరు ఈవెన్ బుల్‌షిట్ కాలేజెసే బయట వర్స్ట్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసే కాలేజెసే లాక్స్‌లో మనకి రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు ఫీజు. ఒక జెన్యూన్ ట్రేడింగ్ మెంటర్ ఎవరైనా సరే ట్రేడింగ్ జెన్యూన్‌గా ఆఫర్ చేసేవాళ్ళు లాక్స్‌లో ఫీజు కలెక్ట్ చేసినా సరే నేను నిజంగా అబ్జెక్ట్ చేయను. బికాజ్ దట్ ఈస్ వాట్ దేర్ ప్రొడక్ట్. ఓకే. ఆ ప్రొడక్ట్ యొక్క వాల్యూ అది. కానీ ఎంత వాల్యూ క్రియేట్ చేస్తున్నారు? మనీ కలెక్ట్ చేసి స్టూడెంట్స్ దగ్గర ఎంత వాల్యూ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది ఇక్కడ పాయింట్. మనీ కలెక్ట్ చేసి మీరు వాల్యూ ప్రొవైడ్ చేయకపోతే లిటరల్‌గా వాళ్ళ రక్తం తాగుతున్నట్టే. బికాజ్ నాకొచ్చే ప్రతి కాల్ కూడా నేను పర్టిక్యులర్ మెంటర్‌షిప్‌లో జాయిన్ అయ్యాను. నేను సక్సెస్ అవ్వలేదు. విన్స్ ఒకటే పోస్ట్ చేస్తున్నారు. లాసెస్ చెప్పట్లేదు. ప్రతి ట్రేడ్ రాండమ్ ట్రేడ్. ప్రతి ట్రేడ్‌లో డిస్క్రిప్షన్ ఉంటుంది. దేర్ ఈస్ నో రూల్ బేస్డ్ మెకానికల్ ట్రేడింగ్ సిస్టమ్స్. వాట్ ఈస్ దిస్ గైస్? కనీసం సెల్ చేసే వాళ్ళకి బుద్ధి లేకపోతే సరే, కనీసం బై చేసే వాళ్ళు కూడా ఈ థౌసండ్స్ ఆఫ్ డాలర్స్ ఇంత ఎర్న్ చేసేయొచ్చు, ఒక్క రోజులో ఇంత ఎర్న్ చేసేయొచ్చు అని చూసి పరిగెడుతున్నారు. ఎంత దౌర్భాగ్యం అంటే అది. ఐ డోంట్ నో. ఇట్స్ ఓకే. అది పక్కన పెడితే ట్రేడింగ్ గురించి మాట్లాడుకుందాం మనం. ఈ బుల్‌షిట్ ఎప్పుడు ఉండేదేలెండి. ఇది ఎప్పటినుంచో ఉన్నదే. ఇది ఇంకా బర్న్ అయ్యే వాళ్ళు బర్న్ అవుతూనే ఉంటారు. అది వాళ్ళని మనం ఆపలేము. అలైట్ ట్రేడింగ్ గ్రూప్‌లో జాయిన్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్టోరీస్ ఉంటాయి. నేను విన్నాను. ప్రతి ఒక్కరు కూడా నేను ఈ మెంటర్‌షిప్‌లో జాయిన్ అయ్యాను. నేను ఇంత స్పెండ్ చేశాను. ఇన్ని మంత్స్ స్పెండ్ చేశాను. సరే ఒక ఎంతో కొంత థౌసండ్స్ ఆఫ్ రూపీస్ మీరు వేస్ట్ చేసినా సరే, వాల్యుబుల్ టైమ్ వేస్ట్ చేసుకుంటున్నారు. 6 మంత్స్, 7 మంత్స్, 12 మంత్స్ అక్కడే ఉండి అందులోనే ఉండి. బికాజ్ దే ఆర్ నాట్ ట్రేడింగ్ ఇన్ లైవ్ గైస్. ఈజీగా ఫేక్ చేయొచ్చు రిజల్ట్స్‌ని. లైవ్ రిజల్ట్స్‌ని ఎవరు ఫేక్ చేయగలరు? లైవ్ ట్రేడింగ్‌లో తీసుకున్న రిజల్ట్స్‌ని స్టూడెంట్స్ ట్రాక్ చేస్తారు. స్టూడెంట్స్ నోట్ చేసుకుంటారు ఎవ్రీ ట్రేడ్. ఈరోజు ఎన్ని విన్స్ వచ్చాయి? ఎన్ని లాసెస్ వచ్చాయి? టోటల్ ప్రాఫిట్ ఎంత? స్క్రీన్ పైన చూస్తారు. వాటిని ఎవరు ఫేక్ చేయగలరు? నోబడీ కెన్ ఫేక్ ఇట్. ఈ వీడియో చూసన్నా సరే మీలో కొంచెం కాకపోతే కొంచెం అన్న జ్ఞానోదయం వస్తదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఓకే బ్రో నాకు టైం ఉండట్లేదు బ్రో. బ్యాక్ టెస్ట్ చేయడానికి టైం ఉండట్లేదు. బికాస్ ఆఫ్ వర్క్ నాకు కంపెనీ వర్క్ జాబ్ చేస్తున్నాము. 9-5 జాబ్ చేస్తున్నాము. ఇంటికి ఈవినింగ్ లేట్‌గా వస్తున్నాము. సో తర్వాత ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోతున్నాయి. అంతా బ్యాక్ టెస్ట్ చేసి వర్క్ చేసేది లేదు. ఒక రిలయబుల్ ట్రేడింగ్ సిస్టమ్ మీద డిపెండ్ అవ్వాలనుకుంటున్నాను. మీరు అనుకున్నారనుకోండి, ఎవరైతే లైవ్‌లో ట్రేడ్ చేస్తారో, ఎవరి దగ్గర అయితే ఒక ప్రూవెన్ డేటా ఉంటదో వాళ్ళ మీద రిలై అవ్వండి. ఓకే. వాళ్ళని ఫాలో అవ్వండి. దేర్ ఇస్ నో డౌట్. ప్రతి ఒక్కరు లైవ్ స్ట్రీమ్‌లో ఎన్ని విన్స్ మీరు క్యాచ్ చేశారు, ఎన్ని లాసెస్ క్యాచ్ చేశారు, టోటల్ రిటర్న్ ఎంత అనేది నేను ఇప్పటి వరకు ఒక్క ట్రేడర్ దగ్గర కూడా చూడలేదు. ఇన్ ద ఫ్యూచర్ చూస్తే చాలా హ్యాపీ. అట్లీస్ట్ నన్ను చూసన్నా సరే కొంతమంది బయటకొచ్చి ఇది నా రిజల్ట్స్ అని చూపిస్తే చాలా హ్యాపీ. బికాజ్ అది అల్టిమేట్‌లీ ట్రేడింగ్ కమ్యూనిటీకి ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో బయట నోవిస్ ట్రేడర్స్ ఉన్నారు, ఎక్స్‌పీరియన్స్‌డ్ ఉన్నారు వాళ్ళందరికీ మేలే చేస్తది కదా! ఒక 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 మనం కోర్స్ బయటకొచ్చే డేటా ఎవ్రీథింగ్ ఓకే. ఇది మీ డేటా. ఇది ఎవ్రీ సింగిల్ థింగ్ అని తెలిస్తే ఖచ్చితంగా అది ఏం క్రియేట్ చేస్తది? ఒక మంచి పనే కదా అది. దేర్ ఈస్ నో డౌట్. సో, అల్టిమేట్‌లీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రతి ట్రేడింగ్ స్ట్రాటజీకి కూడా లూజింగ్ స్ట్రీక్స్ ఉంటాయి. స్మాల్ బ్యాడ్ ఫేజెస్ ఉంటాయి. దే ఆర్ నార్మల్ గైస్. ఎవ్రీ సింగిల్ ట్రేడ్ మీకు ఎడ్జ్ ఉంటే మీరు మనీ మేక్ చేస్తున్నట్టే. మీకు దీని గురించి నేను చెప్తాను ఎక్స్‌పెక్టెన్సీ గురించి. ఒకసారి మీరు ఇక్కడ చార్ట్ పైన చూస్తే టోటల్ పర్ఫార్మెన్స్ సమ్మరీలో 234 ట్రేడ్స్ మనం తీసుకొని ఉండేవాళ్ళం. ఓకే. ఎందుకంటే అలైట్ ట్రేడింగ్ గ్రూప్ స్టార్ట్ చేసింది మేలో కాబట్టి. 92 ఆర్ రిటర్న్. సో 92 డివైడెడ్ బై 234 చేయండి. 0.4 ఆర్ రిటర్న్ వస్తుంది అక్కడ పర్ ట్రేడ్‌కి. అంటే పర్ ట్రేడ్ అంటే టోటల్ రిటర్న్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఏంటి? రిటర్న్ పర్ ట్రేడ్ వస్తుంది మనకి. అంతే కదా బేసిక్ మ్యాథమెటిక్స్. 0.4 ఆర్ రిటర్న్ వస్తుందంటే ఇప్పుడు మీకు ఇక్కడ వచ్చే ఈ ఇండివిడ్యువల్ విన్స్ అండ్ లాసెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఇండివిడ్యువల్ విన్స్ అండ్ లాసెస్ ఇందులో లూజింగ్ స్ట్రీక్స్ ఉన్నాయి, విన్నింగ్ స్ట్రీక్స్ ఉన్నాయి, విన్స్ లాసెస్ అన్నీ ఉన్నాయి. బట్ ఎవ్రీ సింగిల్ ట్రేడ్ మీరు 0.4 ఆర్ రిటర్న్ ఇండైరెక్ట్‌లీ మేక్ చేస్తున్నట్టే కదా! అది విన్నింగ్ స్ట్రీక్ అయినా, లూజింగ్ స్ట్రీక్ అయినా, విన్ అయినా, లాస్ అయినా ఇండివిడ్యువల్ ట్రేడ్‌తో సంబంధం లేదు అక్కడ. వచ్చే లాస్ ఆర్ విన్‌తో సంబంధం లేదు.
మనం రూల్స్ ఫాలో అయ్యి ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఆటోమేటిక్లీ 0.4 రిటర్న్ వచ్చేస్తుంది అక్కడ మనకి. దట్ ఈస్ ద బ్యూటీ. ఓకే. సో ఇక్కడ 0.4 రిటర్న్ వస్తుంది అన్నప్పుడు మనకు అది విన్నింగ్ స్ట్రీక్, లూజింగ్ స్ట్రీక్ గురించి ఎమోషనల్ అవ్వడం అవసరమా అనేది నా క్వశ్చన్. ఎమోషనల్ అవ్వాల్సిన అవసరమే లేదు. మీ దగ్గర డేటా కానీ ఉంటే ట్రేడింగ్ అనేది ఈజీ, డెఫినెట్లీ ఈజీ. సింపుల్ మాత్రమే కాదు, ట్రేడింగ్ అనేది సింపుల్. మీ దగ్గర ఒక ప్రూవెన్ స్ట్రాటజీ ఉండాలి, కన్సిస్టెంట్గా ఎగ్జిక్యూట్ చేయాలి వితౌట్ ఎమోషన్స్. ఓకే. ఒక మంచి క్యాపిటల్ ఉండాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఒక క్యాపిటల్ కూడా మంచి క్యాపిటల్ ఉండాలి. టు బి హానెస్ట్, క్యాపిటల్ లేకుండా నేను ట్రేడ్ చేస్తానంటే అవ్వదు. ఎంత ఎంత స్కిల్ ఉంటే ఏంటి, అల్టిమేట్లీ మీ దగ్గర క్యాపిటల్ ఉండాలి ఎంతో కొంత. అది ప్రాప్ ఫామ్ అకౌంట్సా లేకపోతే మీ పర్సనల్ క్యాపిటల్ ఏదైనా పర్లేదు. బట్ ఇక్కడ కీ ఏంటంటే వన్ ట్రేడింగ్ సిస్టమ్ కన్సిస్టెంట్గా రిపీటబుల్గా ఎగ్జిక్యూట్ చేయాలి. అలా ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మీ దగ్గర మెకానికల్ ట్రేడింగ్ సిస్టమ్ ఉండాలి ఫస్ట్. మీరు ఏదో డిస్క్రిషనరీ ఎవ్రీ టైం మీరు ఒక ర్యాండమ్ డెసిషన్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది ఏమో అని ఎక్స్పెక్ట్ చేసి, లేదంటే ఒక రూల్స్ ప్రాపర్గా లేకుండా, ఇప్పుడు ఒక లెటర్సే ఇంత రీట్రేస్ అయితే నేను ట్రేడ్ తీసుకుంటాను. ఎంత రీట్రేస్ అయితే, ఈజ్ దర్ ఎనీ క్వాంటిఫైబుల్ నెంబర్? ఎంత రీట్రేస్ అయితే అక్కడ ఇంత అనేది ఉంది, కానీ ఎంతో కరెక్ట్గా తెలియదు. ఒకసారి కొంచెం రీట్రేస్ అవుద్ది, ఒకసారి ఇంకా ఎక్కువ రీట్రేస్ అవుద్ది, కానీ అక్కడ మీ దగ్గర క్వాంటిఫైబుల్ నెంబర్ లేదు. దట్ ఈస్ వాట్ డిస్క్రిషన్ మీన్స్. డిస్క్రిషనరీ ట్రేడింగ్ సిస్టమ్తో సక్సీడ్ అయినట్టు నేను నా లైఫ్లో ఒక్క పర్సన్ కూడా నేను చూడలేదు ఇప్పటి వరకు. ఎవ్రీ సక్సెస్ఫుల్ ట్రేడర్ హ్యాస్ మెకానికల్ ట్రేడింగ్ సిస్టమ్స్. దేర్ ఈస్ నో ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రేడింగ్. ట్రేడింగ్లో ఎక్స్పీరియన్స్తో నేను సక్సెస్ అవుతున్నాను, నా ఎక్స్పీరియన్స్ నేను ఎవరికి చెప్పలేను అంటే లిటరల్లీ బుల్షిట్. నో ఎక్స్పీరియన్స్ నీడెడ్ ఇన్ ట్రేడింగ్. పీపుల్ నీడ్ మెకానికల్ ట్రేడింగ్ సిస్టమ్స్. ఓకే. మెకానికల్ ట్రేడింగ్ సిస్టమ్ ఉందా, ఒక ప్రూవెన్ స్ట్రాటజీ ఉందా, ఈజీ టు సక్సీడ్. మెకానికల్ ట్రేడింగ్ సిస్టమ్ లేదా, ఎడ్జ్ లేదా, నో వే. ఓకే. సో ద ప్రాబ్లమ్ విత్ టుడేస్ మెంటర్షిప్స్ అండ్ మెంటర్స్ ఈస్, ఇది మోస్ట్లీ మనకి ఫారెన్లో ఎక్కువ జరుగుతుంది. ఈ ఫారినర్స్ ఉన్నారు కదా, ఇంగ్లీష్ పీపుల్, వీళ్ళు ఏం చెప్తారు తెలుసా, ఐఎమ్ టేకింగ్ దిస్ ట్రేడ్ విత్ ఎక్స్పీరియన్స్. ఈ ట్రేడ్ తీసుకోవాలంటే మీకు ఎక్స్పీరియన్స్ కావాలి. వాట్ దిస్ బుల్షిట్. ఎక్స్పీరియన్స్ కావాలంటే అక్కడ ఎక్స్పీరియన్స్ అంటున్నారంటే లిటరల్లీ దట్ ఈస్ డిస్క్రిషనరీ. డిస్క్రిషనరీతో మనం సక్సీడ్ అవ్వడం అనేది ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అఫ్ కోర్స్ ఎవరో ఒకరిద్దరు ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు, కానీ వాళ్ళతో మనం ఎందుకు కంపేర్ చేసుకోవాలి? మన మెజారిటీ ఆఫ్ ది పీపుల్తో కదా మనం కంపేర్ చేసుకోవాల్సింది. 99% ఆఫ్ ది ఈవెన్ ప్రొఫెషనల్ ట్రేడర్స్, గోల్డ్మెన్ సాక్స్, జేపీ మార్గన్ స్టాన్లే, ఇటువంటి పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ట్రేడర్స్ కూడా వాళ్ళ అల్గోరిథమ్స్ టెస్ట్ చేస్తారు గైస్. 10-15 ఇయర్స్ డేటాతో ఒక ఆల్గోని టెస్ట్ చేసి అప్పుడు వాళ్ళు లైవ్ మార్కెట్లో బిలియన్స్ ఆఫ్ డాలర్స్తో ట్రేడ్ చేస్తారు. వాళ్ళు ఎందుకు టెస్ట్ చేస్తారు ఇక్కడ? ఎందుకంటే ఆల్గోరిథం టెస్టింగ్లో వాళ్ళకి డేటా వస్తుంది, స్టాటిస్టికల్ డేటా వస్తుంది. విన్ రేట్ ఎంత వస్తుంది ఆల్గోని టెస్ట్ చేసినప్పుడు, లూజింగ్ స్టిక్స్ ఎన్ని ఉన్నాయి, విన్నింగ్ స్టిక్స్ ఎన్ని ఉన్నాయి, రైట్? అసలు ప్రాఫిటబుల్ డేస్ ఎన్ని, లూజింగ్ డేస్ ఎన్ని. వాళ్ళకి వన్స్ ఆ డేటా వచ్చిన తర్వాత వాళ్ళు చేయవలసిన పని కేవలం ఒకటే, ఆ ఆల్గోని మేనేజ్ చేయడం. ఆ ఆల్గోని లైవ్ మార్కెట్లో డిప్లాయ్ చేస్తారు. డిప్లాయ్ చేసి దానికి లైవ్ క్యాపిటల్ కనెక్ట్ చేసి ఆ ట్రేడర్ రిలాక్స్ అవ్వడమే. జస్ట్ ఆల్గో ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంటే దాన్ని చూడడం మాత్రమే. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్. వాళ్ళు ఏదో మనకలా సిస్టమ్ ముందు కూర్చొని ఎవ్రీడే న్యూస్ ఏమొస్తుంది, ఈ క్యాండిల్ ఏమవుతుంది, ఆ క్యాండిల్ ఏమవుతుంది చూడరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రూవెన్ డేటా ఉంది. వన్స్ డేటా వచ్చేసిందంటే మన దగ్గర ఆటోమేటిక్గా ఇట్స్ ప్యూర్ బోరింగ్ ప్రాసెస్. ఎవ్రీ సింగిల్ డే బోరింగ్. వన్స్ మనకి డేటా వచ్చిందంటే ట్రేడింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ బోరింగ్ గైస్, టు బి హానెస్ట్. ట్రేడింగ్ మీకు ఎగ్జైటింగ్గా ఉంది అంటే నాకు డే స్టార్ట్ అయ్యే ముందు ఎగ్జైట్మెంట్ ఉంటుంది, బట్ డే స్టార్ట్ అయిన తర్వాత ఎగ్జైట్మెంట్ ఉండదు. బికాస్ ఐ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. లైవ్ మార్కెట్లో మేము ఒక ప్లాన్ డ్రా చేస్తాం, ఆ ప్లాన్ ప్రకారం ట్రేడ్ వస్తే తీసుకుంటాం, లేకపోతే లేదు. రైట్, డన్ ఫర్ ద డే. ఇట్స్ దాట్ సింపుల్. సో అఫ్ కోర్స్ కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను, బట్ అల్టిమేట్లీ మీకు చెప్పాలనుకున్నది హోల్ పాయింట్ మీకు అర్థమై ఉంటుంది. ట్రస్ట్ ద డేటా, ట్రస్ట్ ద ఎడ్జ్. బట్ ఫస్ట్ మీకు డేటా కావాలి. మీకు డేటా కలెక్ట్ చేసి అంత ఓపిక లేదు నా దగ్గర అంటే వెరీ సింపుల్, జాయిన్ ది అలర్ట్ ట్రేడింగ్ రూమ్. బికాస్ ఎవ్రీ సింగిల్ ఈస్ బ్యాక్డ్ అప్ బై డేటా. నేను మల్టిపుల్ స్ట్రాటజీస్ చెప్తాను అక్కడ మీకు. డిఫరెంట్ స్ట్రాటజీస్కి డిఫరెంట్ సెట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వాలి మీరు. మన దగ్గర ఆల్మోస్ట్ 3 to 4 స్ట్రాటజీస్, బెస్ట్ స్ట్రాటజీస్ ఉంటాయి. టు బి హానెస్ట్, మనం ఎంత విండేజ్ డెలివర్ చేసాం లాస్ట్ 6 monthsలో? ఆల్మోస్ట్ 70% విండేజ్ డెలివర్ చేసాం విత్ ఎక్స్ట్రీమ్లీ హ్యూజ్ శాంపుల్ సైజ్, 234 ట్రేడ్స్. 70% విండేజ్ డెలివర్ చేస్తే 234 శాంపుల్ సైజ్తో హౌ బెస్ట్ ఇట్ ఈస్. 65 to 70% విండేట్ ఉంటే, ఈవెన్ 65% విండేట్ ఉందనుకోండి 1:1 రిస్క్ రివార్డ్కి, ఎక్స్ట్రీమ్లీ గుడ్, ఎక్స్ట్రీమ్లీ గుడ్. బట్ అలాంటి 70% విండేట్ ఉంది అక్కడ. మనకి ఎంత బెస్ట్ అది చెప్పండి. సో నేను చెప్పాలనుకున్నది అదే. ఇదేదో జాయిన్ చెయ్యాలి, మీరు రావాలి అని కాదు. టైం వేస్ట్ చేసుకోకండి. ఏది ట్రూ ఎడ్యుకేషన్, ఏది రియల్ ఎడ్యుకేషన్. మీరు నిజంగా కన్సిస్టెంట్లీ ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వాలి నెక్స్ట్ 3-6 monthsలో. నాకు ఒక 6 months ఇవ్వండి, జస్ట్ 6 months. నేను ఎక్కువ అడగట్లేదు మిమ్మల్ని టైంని. మీరు ఒక ఇండిపెండెంట్ ట్రేడర్ అవుతారు, కన్సిస్టెంట్లీ ప్రాఫిటబుల్ ట్రేడర్ అవుతారు.
6 మంత్స్‌లో. మీరు ఫాలో అవ్వండి. నా ఫుట్ స్టెప్స్‌లో నడవండి. మీరు ఇంకేది ఆలోచించొద్దు. వన్స్ మీకు స్ట్రాటజీ అండ్ ఎవ్రీథింగ్ వచ్చిన తర్వాత మనం డిఫరెంట్ స్ట్రాటజీ వీడియోస్, యూట్యూబ్ వీడియోస్ అవన్నీ చూడవలసిన అవసరం లేదు. దేర్ ఇస్ నో నీడ్. ఓకే. సో, అల్టిమేట్‌లీ నేను చెప్పాలనుకున్నది ఇదే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.